వెల్కమ్ బ్యాక్. సుప్రీం తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న మీడియాతో చిట్చాట్లో ఫిరాయింపులకు సంబంధించి, స్థానిక ఎన్నికలకు సంబంధించి, ఈ మెట్రో రెండో దశ ఎల్ఎన్టీకి సహకరించాల్సిందే అని చెప్పేసి మాట్లాడినటువంటి దానికి సంబంధించి, అండ్ కాళేశ్వరం విచారణకు సంబంధించి కూడా నిన్న మాట్లాడినటువంటి ఇది చూసాము ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ. మరోవైపు ఫిరాయింపులకు సంబంధించి మాట్లాడుతూ కండువా కప్పితే అంటే మర్యాదపూర్వకంగా కప్పితే పార్టీలో చేరినట్టేనా అనడము, మరోవైపు స్థానిక ఎన్నికలకు సంబంధించి సుప్రీం తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పడము మనం చూసాము. మరి డిస్కస్ చేద్దాము. అంటే స్థానిక ఎన్నికలు ఇప్పుడు ఉన్నాయా లేవా అనే దానికి సంబంధించి, అండ్ దాంతోపాటు ఫిరాయింపులకు సంబంధించి వివిధ ఏవైతే అంశాలపైన నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కోట్ చేశారో వాటిపై మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. డాక్టర్ లింగం యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. సుమిత్ర గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. వెంకటరెడ్డి సార్, నా వాయిస్ వినిపిస్తోందా మీకు? ఓకే, మేబీ సమ్ సిగ్నల్ ఇష్యూ అయి ఉంటుంది. లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి లింగం యాదవ్ గారు, అంటే స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా ఈసారి నిర్వహించి తీరుతాము, ఈలోపు రిజర్వేషన్కు సంబంధించి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, డెఫినెట్గా ఏదైతే సెప్టెంబర్ 30th జరగాల్సి ఉందో జరిగిపోతాయి అని ఈవెన్ కాంగ్రెస్ నేతలు కూడా గట్టిగానే ఖచ్చితంగా జరిపి తీరుతాము అని చెప్పేసి, కానీ ఇప్పుడు సుప్రీం తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు ఉండే అవకాశం ఉంది అనేది క్లియర్గా కనిపిస్తోంది. సీఎం సారే చెప్పిండు. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు, అదే విధంగా కోపానిస్టులకు వెరీ గుడ్ మార్నింగ్. డెఫినెట్ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇవాళ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఏదైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారో, ఇవాళ ఈ దేశంలో అణగారిన వర్గాలకు సమన్యాయం, సామాజిక న్యాయం జరగాలంటే క్యాస్ట్ సెన్సెస్ ద్వారా మాత్రమే, తద్వారా జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాలకు అందుతే వాళ్ళ కూడా రాజకీయంగా, ఆర్థికంగా వాళ్ళు సమాజంలో మిగతా అన్ని వర్గాలతోటి సమానంగా ఉంటారనే ఉద్దేశంతో ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని, దానికి అనుగుణంగానే మొదటిసారిగా దేశ చరిత్రలోనే ఒక సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సెస్ చేసి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ బీసీలకు 42% విద్య, ఉద్యోగ, అదే విధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి తద్వారా గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే, మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ దాదాపు 5 నెలలుగా 4 నుంచి 5 నెలలుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుని ఆమోదించకుండా, ఇవాళ 9th షెడ్యూల్ లో చేర్చకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆడుతున్నటువంటి నాటకాలన్నీ కూడా, అంటే బీజేపీకి బీసీల మీద ప్రేమ ఎంత ఉందో అనేది మనకు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇవాళ అదే విధంగా గతంలో స్థానిక సంస్థల్లో 2014 కంటే ముందు ఇవాళ స్థానిక సంస్థల్లో 33% బీసీలకు రిజర్వేషన్ ఉంటే దాన్ని ఇవాళ 22% కు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ ది. ఎందుకంటే లింగం యాదవ్ గారు ఉన్నటువంటి రూల్స్ అండ్ వీటికి సంబంధించి మీరు ఇటువంటి అంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇస్తాము, దానికి సంబంధించి అసెంబ్లీలో అంటే అక్కడ మద్దతు తెలిపారు. అంటే ఆ సపోర్టివ్నెస్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలతోని అన్డౌటెడ్లీ మీకు వచ్చింది. అయితే ఇక్కడ ఇది వర్కౌట్ అవ్వదు, కుదరదు అని చెప్పినా కూడా ఈవెన్ పార్టీ పరంగానైనా ఇచ్చి ముందుకెళ్దాం, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది, సో సెంట్రల్ నుంచి నిధులు రావాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా ఆలస్యం అయితే కష్టమని మీరు కూడా మాట్లాడిన సిచ్యువేషన్లో లైక్ జరపాల్సినటువంటి స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది, పార్టీ పరంగా అయినా ఇస్తాము, ఖచ్చితంగా ఎన్నికలు అయితే నిర్వహించి తీరుతామన్నారు కదా. జోష్నా గారు, మేము వీఆర్ రెడీ టు కండక్ట్ ద ఎలక్షన్స్. మేమేమంటున్నాం అంటే ఇవాళ చట్టబద్ధత కావాలని ఇవాళ ఇదే బీసీ సంఘాలు, బీసీ నాయకులు, సమాజం కూడా కోరుకుంటుంది. పార్టీ పరంగా ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు. వీఆర్ రెడీ టు గివ్ మోర్ దెన్ దట్. మీరు అన్న పిలుపుకి అటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ కూడా మాకేం ప్రాబ్లం లేదు, మేము కూడా ఇస్తాం అని చెప్పేసి అన్నట్టున్నారు. అయితే జోష్నా గారు, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం మనకు ఎరైజ్ అవుతుంది. ఏంటంటే ఇవాళ ఒక పార్టీ ఒక దగ్గర ఇస్తే బీసీలకు, ఆ వేరే పార్టీ అదే కాన్స్టిట్యున్సీ అంటే అదే దగ్గర ఆ విలేజ్ జిల్లా మండలంలో ఇవ్వాలని గ్యారంటీ లేదు కదా. సో దానికోసమే మనం ఒక చట్టబద్ధత కావాలి, ఒక లీగల్ గ్యారంటీ కావాలని
మెజార్టీ సమాజం అయినటువంటి బీసీ సమాజం అయితే దానికి అనుగుణంగానే మేము ఇవాళ చట్టబద్ధత కల్పించమని అడుగుతున్నాం. అయితే రెండు మీరే మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఒకటి ఇదే క్వశ్చన్ అప్పుడు వాళ్ళు రేస్ చేశారు. మీరు పార్టీ పరంగా ఇస్తే మిగతా పార్టీలు వాళ్ళు అంతే సంఖ్యలో ఇస్తారు తప్ప అదే ప్లేస్ లో ఇవ్వాలన్న రూల్ లేదు కదా. పార్టీ పరంగా ఎట్లా వర్కౌట్ అవుతుంది? మీరు ఇచ్చినటువంటి హామీ ఎన్నికల టైంలో ఇస్తా అన్నారు, అది కదా చట్టరూపం చేయాల్సింది కదా. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో అయ్యే ఛాన్సెస్ లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు లేదు పార్టీ పరంగా అయినా ముందుకెళ్తాము, అన్ని పార్టీలు అదే విధంగా వెళ్ళేటువంటి జీవో మేము తీసుకొస్తాము, అది వర్కౌట్ అవుతుంది అన్నారు. నేను ఏమంటున్నా అంటే జోష్న గారు, ఇవాళ పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలు అవుతుందండి. మరి భారత రాజ్యాంగం దేశం మొత్తానికి అప్లికబుల్ అవుతున్నప్పుడు మరి ఇక్కడ ఎందుకు అప్లికబుల్ కాదు? అక్కడైతే 69% జరుగుతుంది కదా. మరి బీజేపీ నాయకులు నేను అదే చెప్తున్నా, 9th షెడ్యూల్ లో పెడితే ఇది అయిపోతుంది కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2 రోజులలో బిల్లు పాస్ చేసిరండి. మరి ఇప్పుడు దీన్ని చేయడానికి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంది అంటే బీసీల మీద ప్రేమ చిత్తశుద్ధి లేదా వాళ్ళని నేను అడుగుతున్నా. నేను మన పక్కనే ఉంది కానీ తమిళనాడు బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్. మరి అక్కడ ఎందుకు అమలవుతుంది? నేను అది దాని వాళ్ళ యొక్క బీజేపీ ద్వంద్వ వైఖరిని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడనేమో అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇచ్చిర్రు, మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీతో కొట్లాడి ఎస్ మా రాష్ట్రంలో బీసీలు మెజార్టీ ప్రజలు ఉన్నారు, బీసీలకు ఇవ్వాలి అని ఎందుకు పార్లమెంట్ లో బిల్లు పెట్టడం కోసం ఎందుకు వీళ్ళు ఫైట్ చేస్తలేరు? నరేంద్ర మోడీని ఎందుకు అడుగుతలేరు? ఇప్పుడు వాళ్ళ అది కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఆనాడేమో కేసీఆర్ ఉన్న రిజర్వేషన్ తమిళనాడులో ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి ఎట్లా అనేది కూడా ఒకటి ఆలోచించాలి. అంటే వాళ్ళు కూడా ఇలా ఆర్డినెన్స్లు 2-3 సార్లు 4 సార్లు వాళ్ళ వర్కౌట్ అవ్వాల. ఆ తర్వాత 94లో చేసినప్పుడు అప్పుడు మీరే వాళ్ళ సపోర్ట్ మీకు అవసరం కాబట్టి చేసి పెట్టారు వాళ్ళకి. అట్లాంటి సంకీర్ణ అవసరాలు మనకేమన్నా ఉంటుంటే చేసి పెట్టే వాళ్ళేమో. అంటే ఇప్పుడు జోష్న గారు అంటే దాని అర్థం ఏంది అంటే బీజేపీకి అవసరం ఉంటే తప్ప వాళ్ళు చేయరంటవా? అంటే మీరు అప్పుడు అలా చేశారని వాళ్ళు అదే ప్రశ్న వేస్తున్నారు. అప్పుడు మీరు ఎందుకు చేశారు అసలు? నేను దట్స్ వాట్ నేను అడుగుతున్నాను. అంటే బీజేపీకి ప్రజలు ముఖ్యం కాదు, బీసీలు ముఖ్యం కాదు, వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలే అవసరమా? నేను అదే అడుగుతున్నా. బీజేపీ సమాధానం తీసుకుందాం, ఇవే అవసరమా లేకపోతే అసలు ఎందుకు చేయరు? ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రజలకు ఇది అవసరము, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇది చేస్తే మా వాళ్లకు ప్రయోజనం అని చెబుతున్నప్పుడు మీరు ఆ పర్మిషన్ ఆ స్కెడ్యూల్లో పెట్టడం చేస్తే తప్పేంటి? గవర్నర్ల దగ్గర రాష్ట్రపతుల దగ్గర ఎందుకు ఈ బిల్లులు పెండింగ్ లో పెట్టుకునేది, ఈ ఆర్డినెన్స్లు పెండింగ్ లో పెట్టేది అని చెప్పేసి అటు కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తోంది. ఇప్పుడు దాదాపు మేము బిల్లు పంపించి దాదాపు 4 నుంచి 5 నెలలు అయితే 4.5 నెలలు. మరి ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు గతంలో తీర్పు కూడా ఇచ్చినాయి, ఎందుకు మీరు రాష్ట్రపతి గవర్నర్లు పెండింగ్ లో పెడుతున్నారు? వెంకటరెడ్డి గారు సమాధానం తీసుకుందాం, అదే క్వశ్చన్ అడిగారు. వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. మీరే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి అడుగుతున్నారు, ఇక్కడ మాకు 42% బీసీలకు ఇవ్వాల్సిందే, అది దాంతోనే మేము ఎన్నికలకు వెళ్తాము అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ముఖ్యంగా ఇక్కడ వరకే కాబట్టి ఆ స్కెడ్యూల్లో పెట్టడం, 9th స్కెడ్యూల్లో పెట్టడం, దట్ కైండ్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు జ్యోత్స్న గారు ఒక 5 మాసాల నుంచి మనం హెచ్ఎంటీయూలో చాలా సందర్భాలలో నేను పార్టిసిపేట్ చేసినంత వరకు ఈ సమస్య మీద మాట్లాడుతున్నాం. ఒక ఆలోచన లేని, ముందు చూపు లేని, రాజ్యాంగబద్ధమైనటువంటి నిబంధనలు తెలియనటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకి వాళ్ళ బీసీలు బలి అవుతున్నటువంటి ఒక సందర్భాన్ని మేము గుర్తించదలుచుకున్నాం. ఎందుకంటే 42% అని చెప్పి అసెంబ్లీలో పాస్ అయితే మేము ఒప్పుకున్నాము. మీరు ఎట్లా చేస్తారో చెప్పారా? మీరు ఏ రకంగా చేస్తారు? మీరు ఇచ్చినారు కదా, కామారెడ్డిలో ఇచ్చినటువంటి దానికి కట్టుబడి ఉంటామని చెప్తున్నాను. కామారెడ్డిలో ఇచ్చేటప్పుడు మోదీ గారిని కానీ మా అప్పుడున్న ప్రెసిడెంట్ గారిని కిషన్ రెడ్డి గారిని కలిసి మేము ఇట్లా ఇస్తాం, మీరు సహకారం ఇవ్వాలంటే చెప్పినారా? మీ అంతా మీరు ఇచ్చినారు. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో చేసినటువంటి అనేక వాగ్దానాలు, శుష్క వాగ్దానాలలో బీసీలను మొట్టమొదటి ఈ దేశంలోనూ తెలంగాణలో మోసం చేసిన పార్టీ ఎవరు ఉన్నారంటే ఆ నాయకత్వంలో ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు అన్నట్టు చాలా స్పష్టంగా అర్థమైపోయినటువంటి పరిస్థితి లోపల ఇవాళ చేతులు ఎత్తేసి ఏమంటున్నాడు, సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్కు వెనకడికి ఒక సామెత ఉంది, మోటు సామెత ఉంది. అందరు భర్తలు ఎక్కడో అడవికి వెళ్ళి వాపస్ రాకపోతే అందరు ఏడుస్తుండట, ఒక ఆమె ఏడుస్తలేదట. ఏడ్చిన ఆమె మొగడు వస్తే నా మొగడు వస్తాడు అని అన్నదట. అట్లా ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్కు దీనికి లింక్ పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. అర్థరహితమైనటువంటిది. సైంటిఫిక్ ఎక్కడ చేసినటువంటి వాళ్ళు చాలా పద్ధతిలో చేసినామనేటువంటిది ఎవరిని ఇన్వాల్వ్ చేసినారండి? వెంకటేశ్వరరావు గారిని తీసుకొచ్చి మధ్యన కూర్చోబెట్టి మీరు డేటా. వెంకటరెడ్డి గారు ఒకటి అంటే ఇప్పుడు మీరు ఆ 9th స్కెడ్యూల్లో పెడతారా లేదంటే పంపినటువంటి బిల్లులు ఆమోదిస్తారా? ఇవన్నీ పక్కన పెడితే దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ వినిపించట్లేదని మీ దగ్గర బిల్లులు అలాగే పెట్టుకొని ఉంటే ఎలా? ఒకవైపు హైకోర్టు సెప్టెంబర్ 30th చేయాలని చెప్పింది, మీరు కాదు అంటే ఆల్టర్నేట్ గా ఇంకో విధంగా ఆలోచిస్తారు వాళ్ళు. బట్ బిల్లు మీ దగ్గర పెట్టుకుంటే లాభం.
గవర్నరు రాష్ట్రపతి గారికి రాజ్యాంగబద్ధమైనటువంటి పరిమితులు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. ఎప్పటికంటే అప్పుడు మనం ప్రశ్నించలేము. దానికి సంబంధించిన కేసు కూడా ఒకటి సుప్రీంకోర్టులో ఉంది. ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు, ఎన్ని రోజులు పెట్టాలా, ఏ జవాబు ఇవ్వాలనేటువంటిది. రేపు అది వచ్చిన తర్వాత కూడా రేపు ఆమోదించరా అనేటువంటి సమస్య దానికి పెట్టి కూర్చొని మేము పార్టీ పరంగా ఇస్తామన్నారు. పార్టీ పరంగా ఎందుకు ఇయ్యండి? మరి ఏం మాట్లాడతారండి? మాట్లాడేదానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి అర్థం ఉండదు, ముందు చూపు ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు ఆయన. ఇవాళ వాళ్ళు ఇరుక్కున్న దానికి ఏం చేస్తున్నారు? బీజేపీ ఇప్పుడు గతంలో ఏం జరిగింది? పివి నరసింహారావు గారి ప్రభుత్వం కొనసాగాలంటే కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. అమ్ముకున్నారు ఆ రోజున. మా డిఎంకే పార్టీకి ఐడిఎంకే పార్టీకి ఆయన అమ్ముడు పోయి దేశంలో వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఇచ్చినారు. అదొక పద్ధతిలో జరిగింది. ఇప్పుడు పక్కన ఉన్న మహారాష్ట్రలో ఎందుకు, మరి ఇక్కడ ఎందుకు చేయలేదు, కర్ణాటకలో ఎందుకు చేయలేదు? ఇప్పుడు వెంకటరెడ్డి సార్ ఇవన్నీ పక్కన పెడితే ఆల్రెడీ ఆ క్వశ్చన్ కూడా నేను లింగం యాదవ్ గారిని అడిగాను, ఆ టైంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అని. ఒకటి అంటే ఇక్కడ రాజకీయాలు ఇన్వాల్వ్ అవ్వకపోతే ఒకవైపు అంటే పంపినటువంటి బిల్లులు ఏంటి, వాటికి సంబంధించి ఏంటి అని వివరణన్న ఇవ్వాలి, తిప్పి పంపాలి. ఇటువంటివి ఏమీ చేయకుండా దగ్గర పెట్టుకోవడం కరెక్టేనా? ఎన్ని రోజులు పెట్టుకుంటారు అనేది కూడా ఒక క్వశ్చన్. వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు మనకు ఆకలి అయినప్పుడే అన్నం దొరకదు మేడం. ఎక్కడ దొరుకుతుందో అక్కడ దొరికేటువంటి పరిస్థితుల్లో వెతుక్కొని తినడం అనేటువంటిది మంచిది. మీరు వాగ్దానాలు చేసి దానికి గవర్నర్ గాని రాష్ట్రపతి గారి మీద ఒత్తిడి తేవడం ఏదండి? యాక్చువల్ గా ఆమోదించమని వాళ్ళు అడగట్లేదు, ఒకటి మేడం, రాష్ట్రపతి హక్కులను గవర్నర్ హక్కులను మనం ఎవరు, మీరెవరు, నేను ప్రశ్నించడానికి వెంకటరెడ్డి సార్ ఇక్కడ డెఫినెట్ గా కొన్నింటికి సంబంధించి వెంటనే పర్మిషన్ వచ్చేస్తుంది, బట్ కొన్నింటికి రావు. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఎక్కడైతే రాష్ట్రాల్లో కొలుదీరు ఉంటాయో అక్కడ ఇటువంటి ఇబ్బంది వస్తోంది అని చెప్పేసి అటు తమిళనాడుకు అటువంటి ఇక్కడ అటువంటిదే ఫైట్ జరుగుతోంది, అది మీకు తెలియంది కాదు. అయితే ఇక్కడ ఇప్పుడు అంత యంత్రాంగం ఉంటుంది, ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వదు, ఈ రూల్ ప్రకారం కుదరదు అని చెప్పేసి రాష్ట్రాలకు పంపిస్తే పని అయిపోతుంది. ఒకటి నిజమే. ఇప్పుడు అంటే అన్ని రోజులు ఇన్ని రోజులు కావాలా, చదవడానికి అన్ని రోజులు కావాలా అనేది కాదు కదా. వాళ్ళకి తొందర ఉంటే, కాంగ్రెస్ పార్టీ తొందర ఉంటే రాజ్యాంగ నిపుణులకి గవర్నర్ కి తొందర ఉండాల్సిన అవసరం లేదు కదా. మేము ఏమంటున్నామంటే, మేడం వినండి ఒక మాట చెప్పండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ 50% రిజర్వేషన్స్ క్యాప్ విధించినారు అంటే గవర్నర్ గారు గుడ్డిగా సంతకం పెట్టాలా? గవర్నర్ గారిని ఇరికిస్తారా? చెప్పండి, దానికి సమాధానం ఏముంటుంది? వాళ్ళు చెప్పమనండి. అడగట్లేదు, ఏదో రెండు ముస్లింల మతపరమైన రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ ఇన్ ప్రిన్సిపల్ గా వ్యతిరేకము. దానికి ఎక్కడ ఉందా? రాజ్యాంగంలో ఉందా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్నదా? రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు ఈ విషయం గురించి చెప్పినారు. ఆయన వ్యతిరేకము మతపరమైన రిజర్వేషన్స్. వాస్తవానికి అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడుతున్న సందర్భంలో ఏదో ఇరుక్కున్నాం, అధికారంలో రావాలి తెలంగాణలో కాబట్టి అనేక వాగ్దానాలు చేసి ఇలా వెనక్కి జరిగి పోతున్నటువంటి పరిస్థితుల లోపల రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో మాట్లాడినటువంటిది అర్థరహితమైనటువంటి, వినడానికి ఆయనకి మీడియా కనపడితే చాలు చాలా సంతోషం. ఏవేవో మాట్లాడతాడు, కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడతాడు, ఎల్ఎన్టీ మీద మాట్లాడతాడు. ఏదైనా మాట్లాడాలంటే మీకు చేత కాకపోతే దిగిపోవాలా? మీరు అప్పులు చేసినారు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం అన్నారు. కిషన్ రెడ్డి గారు అడ్డం పడ్డారు, ఎల్ఎన్టీ అడ్డం పడ్డారు అంటే మీరెందుకంటే ముఖ్యమంత్రి అక్కడ కేంద్ర మంత్రి ఎవరికండి? లింగం యాదవ్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను ఒకసారి. సుమిత్ర గారు ఇంతకుముందు లింగం యాదవ్ గారు కూడా అన్నారు, గతంలో కూడా ఈ క్వశ్చన్ కూడా పలు సందర్భాల్లో మీరు ఫేస్ చేసి కూడా ఉంటారు. అండ్ అంతకు ముందు 33% ఉంది, మీ టైంకి వచ్చేసరికి 24% చేసింది మీరే. జోత్స్న గారికి, లింగం యాదవ్ గారికి, వెంకటరెడ్డి గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్తే, జై తెలంగాణ. ఈ రేవంత్ సర్కార్ కు అధికారంలో రాకముందు అండ, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అబద్ధాలే అండ. ఈ కాంగ్రెస్ వాళ్ళు అబద్ధం మాట్లాడకపోతే తల వేయి వక్కలవుతుందని మన శాపం ఉందండి. నాడు కేసీఆర్ గారే తగ్గించిండ్రు రిజర్వేషన్లను అని చెప్పే క్రమంలో ఎవరు కోర్టుకు పోయిండ్రు? ఇదే కాంగ్రెస్ సర్పంచులు కాదు, ఇదే స్వప్నారెడ్డి గారు, మరో సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచులే కదా కోర్టుకు పోయి అడ్డగించింది, ఆపింది. మరి ఆ క్రమంలో ఇవాళ ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో కామారెడ్డి డిక్లరేషన్, దాంతో కేవలం బీసీలకే అన్యాయం జరగట్లేదండి, రాష్ట్రానికి మొత్తం అన్యాయం జరుగుతా ఉన్నది. పాలన పడకేసింది. ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండి ఇటు పాలన చేతగానితనం, అటు ప్రజాప్రతినిధులు గ్రామాలకు, మున్సిపాలిటీలకు ప్రజాప్రతినిధులు లేక అక్కడ పాలన పడకే పరిస్థితి. అలా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావు, రాష్ట్రము అటువైపు చూడదు. గ్రామాల్లో అయితే మరి ఈ
అతివృష్టితోని అనేక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నాయి. ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. గ్రామ స్వరాజ్యం గంగలోనే కలిసిందన్నట్టే ఉన్నది. పాలన పూర్తిగా పడకేసిన సందర్భంలో నీ మీద నా మీద వేసి అనేక మాట మారుస్తూ 42% ఇచ్చి తీరుతాము, మేము ఇదిగో చేసినాం అదిగో చేసినాం అని చెప్పేసి డాంబికాలు ప్రదర్శన చేసి జనగణన చేసినాం కులగణన చేసినాం అని చెప్పేసి సమగ్రంగా చేయకుండా అదట్లా పెట్టి మళ్ళా డెడికేటెడ్ మరి ఈ సర్వే ఎట్లా జరుగుతుందని డెడికేటెడ్ కమిషన్ కావాలని మరి అందరూ అడగడంతో బీఆర్ఎస్ కూడా అడగడంతో వేసి మరి ఆ కమిషన్ నెల లోపల తూతూ మంత్రంగా అయిందనిపించి దానికి సంబంధించి ఎలాంటి ఇది లేకుండా స్పష్టత లేకుండా మరి ఆర్డినెన్స్ ద్వారా పోతామని లేదు మేము జియో ద్వారా పోతామని లేదా పార్టీ పరంగా ఇస్తామని ఎన్ని మాటలు మారుస్తూ అడుగడుగున మాట మారుస్తూ క్షణం అసలు ఇన్ని మాటలు మార్చినటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నాయో లేవో ఏ రాష్ట్రంలో ఉన్నదో లేదో తెలియదు. ఇప్పుడు బీసీలకు అన్యాయం కాదు ఇది చేసేది, వాళ్ళని రక్షించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే. అటు ప్రజలు గంగలో గలవని పాలన గంగలో గలవని ఇప్పుడు బీసీలకు న్యాయం జరగాలి అని అంటే 42% రిజర్వేషన్ తో వెళ్తేనే కరెక్ట్, అందుకోసం సుప్రీం తీర్పు వచ్చే వరకు మేము ఆగుతామని చెప్పేసి అంటున్నారు కదా. అప్పటి వరకు అంటే ఏంటి వితౌట్ రిజర్వేషన్ అయినా జరపండి అనేదా లేదంటే? లేదు, వితౌట్ రిజర్వేషన్ తో జరపాలని కాదు. ఏ మేరకు ప్రయత్నం చేసిండ్రు రిజర్వేషన్ల కోసము 8 మంది ఎంపీలు మరి ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్నారు కదా, ఆ 8 మంది ఎంపీలు ఎప్పుడు చర్చ చేసిండ్రు, ఎప్పుడు ఒత్తిడి తెచ్చిండ్రు, మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారు ఎంత ఒత్తిడి పెంచిండ్రు, ఎన్ని పార్టీల లేఖలు సంపాదించిండ్రు, ఎన్ని పార్టీల గడపలు దొక్కిండ్రు, ఎంత మందిని ఆయన బతిమాలిండ్రు, ఎంత మంది సహకారం తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళు చేసిన ప్రయత్నం ఏమన్నా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం ఏమన్నా ఉన్నదా? తమిళనాడులో ఇచ్చిండ్రు అంటే నాడు జయలలిత గారి ప్రయత్నం ఎంత మేరకు ఉన్నది? తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అని ఢిల్లీకి పోయి కూర్చున్నారో అట్లనే జయలలిత గారు కూడా ఇదిగో నా వంట వార్పు కుటుంబాన్ని మొత్తం నేను ఢిల్లీకి మారుస్తున్నాను, అడ్డాను, నేను ఇచ్చేదాకా కదలనని కదా అక్కడి నుంచి మొండికేసి కూర్చున్నారు. అట్లా సాధించిండ్రు కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ప్రయత్నం చేసిండ్రా? ఇటు అఖిల పక్షాన్ని తీసుకుపోయే ప్రయత్నము చేయలేదు, ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయలేదు, ధర్నా చేసినట్టున్నారు కదా. డ్రామాలు ధర్నాలు బోలెడన్ని చేస్తారండి. అది ఉత్త ప్రయత్నమే తప్ప గట్టి ప్రయత్నం అయితే కాదు. గట్టిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి, కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి 42% బీసీలకు అది ఆ కోట దక్కాలి న్యాయంగా చట్టపరంగా అనేటువంటి ప్రయత్నం అయితే గట్టి ప్రయత్నం అయితే జరగలేదు. ఉట్టి మాటలు ఎవరైనా చేయొచ్చు, అది కేవలం ఒట్టి మాటలు మాత్రమే. గట్టి ప్రయత్నం అయితే జరగలేదు. గట్టి ప్రయత్నం జరగకుండా ఏది సాధ్యం కాదు. ఈ పాలనలో గట్టి ప్రయత్నం జరగకుండా ఏది సాధ్యం కాదు. మరి వెంకటరెడ్డి గారన్నా తర్వాత లింగం యాదవ్ గారన్నా ఎవరన్నా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి, పోరాడాలి, చట్టసభలు ఉన్నాయి ఎందుకు ప్రశ్నించాలి, అడగాలి. అడగండి అమ్మ కూడా పెట్టని పరిస్థితి ఉంటది కదా. ఓకే, లింగం యాదవ్ గారు చెప్పుకోండి, మీ సమాధానం ఏమన్నా ఉందా? నెక్స్ట్ టాపిక్ లో మొదటగా బీజేపీ నాయకులు మాట్లాడితే ఇవాళ కేంద్రం ఎందుకు చేస్తుంది, కిషన్ రెడ్డి ఎందుకు చేస్తాడంటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. కేంద్రం అంటే డిఫైన్ చేయండి. అంటే రాష్ట్రాలు లేకుంటే కేంద్రం ఉంటుందా అండి? ఏం మాట్లాడతారండి? రాష్ట్రాలు అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రాలు ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం. రాష్ట్రాలు కేంద్రాలు రెండు కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తాయి సమన్వయంతో. అంతే తప్ప మేము ఎందుకు చేస్తాం, మీరు ఇష్టం ముందు చేసిరంటే మరి పక్క రాష్ట్రంలో ఎందుకు చేసిరండి? రాజ్యాంగం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం తమిళనాడుకు ఒకటి ఉంది, తెలంగాణకు ఒక సపరేట్ ఉందా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2 రోజులలో తీసుకొచ్చిరు, పార్లమెంట్ లో బిల్లు చేసిరు. మరి ఏం పాపం చేసిరు? బీసీ బిల్లు ఎందుకు మీరు పార్లమెంట్ లో చట్టం చేయరు? అంటే మీకు ప్రజా సమస్యలు బీసీలు ఓట్లు కాదా? అంటే మీ అవసరాలు ఉంటే తప్ప, మీరే చెప్పారు చాలా స్పష్టంగా, మాకు అవసరం అంటే మీకు అవసరం ఉంటే తప్ప చేయరా? ఏం మాట్లాడతారండి? లింగం యాదవ్ గారు ఆ అవసరం ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చిందా? గతంలో అంత అవసరం లేకుండా అంటే కాదు. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ కే మళ్ళీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది కదా, ఎందుకంటే అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. సో తమిళనాడు సపోర్ట్ అవసరం, అండ్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈ అంశం అవసరం. సో ఆ లెక్కలో వెళ్తున్నారా మీరు? నేను అనేది ఏంటంటే మీరు ఒకసారి అర్థం, నేను అనేది ఏంటంటే ప్రజలకు డిమాండ్ చేసిరు, ప్రజల చేత ఎలక్కోబడ్డ ప్రభుత్వాలు ఒక ప్రభుత్వ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అంటే మీ అవసరం ఉంటే తప్ప మీరు చెయ్యరా అంటున్నా నేను.
అంటే మీకు ఎప్పుడైతే ఇప్పుడు చంద్రబాబు చేసి ఉంటే చంద్రబాబు నితీష్ కుమార్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నారు, వాళ్ళు తప్ప వేరే రాష్ట్రాలు పంపిస్తే మీరు చెయ్యరా? అది చెయ్యమని మీరు చెప్పండి. మా దయాదాక్షిణ్యాలు ఓన్లీ చంద్రబాబు నితీష్ కుమారే ఉన్నారు, వాళ్ళు పంపిస్తే తప్ప మిగతా రాష్ట్రాలు ఎవరు పంపించినా చెయ్యము అని ఒక స్టేట్మెంట్ ఇప్పియండి ప్రధానమంత్రితోటి, కేంద్ర మంత్రులతోటి. ఓకే, చూద్దామండి. ఈ అంశానికి సంబంధించి సుప్రీం తీర్పు తర్వాతే స్థానికం అని అంటున్నారు ఇక్కడ. మరోవైపు కేంద్రానికి సంబంధించి ఇప్పుడు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనిపించట్లేదు. ఎందుకంటే జనగణన, కులగణన, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి మహిళా రిజర్వేషన్ కు సంబంధించి బీసీలకు ఇవ్వాలా డీలిమిటేషన్ లెక్కలు ఇవన్నీ తర్వాత ఒకేసారి తెర మీదకి వచ్చేటువంటి అవకాశాలు అయితే చూసే వాళ్ళకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. మరి చూద్దాం స్థానికం ఎప్పుడు ఉంటుంది, సుప్రీం తీర్పు ఎలా వస్తుంది, హైకోర్టు మళ్ళీ గడువు అడుగుతా అంటున్నారు, చూద్దాం. లింగం యాదవ్ గారు, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుమిత్ర గారు మీరే చెప్పాలి. అసలు వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారు, ఏదో మర్యాదపూర్వకంగా కప్పితే ఫిరాయించినట్ట, ఎందుకు ఈ రాద్దాంతం? ఇది మర్యాద పూర్వకంగా కప్పితే పార్టీలో చేరినట్ట, మర్యాద పూర్వకంగా టికెట్ ఇచ్చి పోటీ చేయించారా అండి? దానం గారిని మర్యాద పూర్వకంగా కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ టికెట్ ఇచ్చి పోటీ చేయించిండ్రా? ఏం ప్రజలు అంత అవగాహన లేకుండా ఉన్నారా? ఎంతసేపు మోసం చేస్తారు అబద్ధాలతోనే, ఎంత దారుణంగా మాట్లాడతారు. అది వీళ్ళు కూడా అదే చేరినటువంటి ఎమ్మెల్యేలు గతంలో అనేక సందర్భాల్లో మేము కాంగ్రెస్ లో చేరినామని చెప్పిండ్రు. అనేక సభల మీద పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ, కడియం శ్రీయర్ గారు కానీ అనేక మంది మేము చేరినాము, అలాగే చేర్చుకున్నామని వీళ్ళు కూడా పిసిసి ప్రెసిడెంట్ కూడా మాట్లాడిండు. మా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమానికి వీళ్ళు ఆకర్షితులై చేరిండ్రు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు కోర్టు మొట్టికాయలు వేసేసరికి, అడిగేసరికి దాటవేత ధోరణి. అది దేవుడి కండువా అని ఒకసారి అంటారు, అది మర్యాద పూర్వకంగా కప్పిన కండువా అని ఒకసారి అంటారు. మరి మీరు ఒక్కసారి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కండువా కప్పుతాము లేదా ఇంకోటి అంటారు. సుమిత్ర గారు, ఇప్పుడు వాళ్ళకు వెళ్ళాలి అనుకున్నటువంటి నెంబర్ తక్కువేమో కానీ గతంలో మీకు అంటే అప్పుడప్పుడు వచ్చిన నెంబర్ మాత్రం 2/3 గా చేసి, అంటే వాళ్ళు ఎట్ ఎ టైం రాలే, గతంలో మీరు ఈ అటెంప్ట్ చేశారు. సో వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు వస్తారు, తర్వాత మిగతా వాళ్ళు వస్తారు అనుకున్నారు, రాలేదు, సో వీళ్ళు పార్టీలో చేరలేదు అంటున్నారు కావచ్చు. బట్ మీరు కూడా అటెంప్ట్ చేసిన వాళ్ళే కదా, అంటే మనకు ఏమంటారు, రూల్ ప్రకారం వెళ్తే ఒక లెక్క, రూల్ లేకపోతే వెళ్తే ఒక లెక్క, ఫిరాయింపులు నడుస్తున్నాయా? రాజ్యాంగ పరిమితులకు చట్టానికి లోబడి చేస్తే నేరం ఎట్లా అవుతుందండి? అది కాదు కదా. మేము పార్టీలోనే విలీనం చేసుకున్నాం కదా, అది రాజ్యాంగానికి లోబడే కదా జరిగింది, పరిమితులకు లోబడే కదా జరిగింది. ఇప్పుడు వాళ్ళు వస్తారనుకొని చేసినాము. ఏం మాట్లాడిండ్రు ఎన్నికలకు ముందు? ఆ ఇంటి సుమిత్ర గారు, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఎట్ టైం రాలా, అప్పుడొకరు వచ్చి, కొందరికి మంత్రి పదవి కూడా వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది వచ్చారు. మరి వాళ్ళు న్యాయ పోరాటం చేయొచ్చు కదా. వాళ్ళు ఎందుకు ముడుచుకుని కూర్చున్నారు? వాళ్ళు ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చున్నారు? అప్పుడు న్యాయ పోరాటం చేస్తారా? మేము అడుగుతున్నాము, మేము న్యాయ పోరాటం చేస్తున్నాము, మేము అడుగుతున్నాము. ఈ 10 మందిని అనర్హులు ప్రకటించాల్సిందే. అనేక ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయి. ఈ దాటవేత ధోరణి, నాంచివేత ధోరణి ఎంతకాలం సాగుతుందో, ఎన్నిసార్లు చేస్తారో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. వెంకటరెడ్డి సార్ వాయిస్ తీసుకున్నారు, ఫైనల్ గా లింగం యాదవ్ గారు. వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. మీరే చెప్పాలి, అంటే దీనిపైన మీ అభిప్రాయం మాత్రమే తీసుకోగలుగుతాను నేను. ఒక్కటి మేడం, ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు అనేటువంటి నేను కొద్దిసేపు భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా కాకుండా ఈ తెలంగాణ పౌరుడిగా విశ్లేషకుడిగా మాట్లాడుతున్నటువంటిది. గతంలో కేసీఆర్ అనుసరించినటువంటి విధానానికి విస్తృతంగా రేవంత్ రెడ్డి గారు పార్టీ ఫిరాయింపులను మోడర్నైజ్ చేసి ఇది పార్టీ ఫిరాయింపులు అని చెప్పగలిగినాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ కాలంలో వచ్చినటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో దొక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. నిజానికి వాళ్ళు ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు సుమారుగా గతంలో 2014లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు 40 నుంచి 50 మంది శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను, ఎమ్మెల్సీలను కలుపుకున్నటువంటి పరిస్థితి. సరే 2/3 ఉందా లేదా అనేటువంటి చర్చ, ఒక ప్రిన్సిపల్ స్టాండ్, అది తప్పు తీసుకున్నటువంటిది. 2 పిసిసి ప్రెసిడెంట్లు 2 సార్లు కాంగ్రెస్ ని గెలిపించినటువంటి డి శ్రీనివాస్ లాంటి వ్యక్తిని ఇప్పుడున్న కేశవరావు గారిని కూడా ఆ పార్టీలో కలుపుకున్నటువంటి సందర్భం. ఇది కాంగ్రెస్ వాళ్ళ నాయకులకు ఉండేటువంటి నీతి, నిజాయితీ, పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న చిత్తశుద్ధి. సరే, అదంతా ఎఫెక్ట్ అయింది. మా బట్టి విక్రమార్క గారు దళితుడు, ఆయన ఫ్లోర్ లీడర్ కాకుండా చేసినాడు అనేటువంటి అవన్నీ బాగానే ఉన్నాయి. మరి మీరు చేసింది ఏముంది? ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఢిల్లీలో నవ్వు వస్తుంది మేడం. నేను పార్టీకి పరంగా మాట్లాడతలేను. ఆయన మాట్లాడింది ఏంది? కాండవ కప్తం బోలెడంత మందికి. కనీసం పేపర్ చదివేవాడు, న్యూస్ పేపర్ చూసేవాడు, టీవీ చూసేవాడు, వార్తలు చూసేవాడు, వాళ్ళు మీ అది సమర్థిస్తారా? మీరు కలుపుకున్నారు, మీరు కాండవాలు కప్పినరు.
వాళ్ళు అమ్ముడు పోయినరు, వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి, మీ ప్రయోజనాలు ఉన్నాయి. కేసీఆర్ మీద ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి సరే ఆయన వేసింది అదే, ఆయన గొప్ప పని ఏం చేయలేదు, అదే పద్ధతిలో మీరు వెళ్ళారు. పునాదుల మీద ఒక కాల్ ఇస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేశారు మేడం, ఏది మేము జేఏసీ తరఫున కాల్ ఇస్తే. అటువంటి పరిస్థితి లోపల ఆ పునాదుల మీద ఆత్మత్యాగాలు చేసినటువంటి శ్రీకాంతాచారి, ఉరేసుకున్నటువంటి యాదిరెడ్డి స్మృతి చిహ్నంగా వీరు చేస్తున్నటువంటి రాజకీయాలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రజలు ఏవగించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. పులి స్టాప్ పెట్టలేదా, ఎక్కడో దగ్గర పులి స్టాప్ పెట్టలేదా? కాబట్టి నేనేమంటున్నా అంటే దీనికి ఈ రెండు పార్టీలు కిషన్ రెడ్డి గారు చేయలేదు, అది వేరే విషయం. కాబట్టి మీరు చేస్తే మీరేం చేశారు, ఉద్ధరించారు. ఇప్పుడు చెప్పండి మీరు చేసిన రాజకీయాలు ఏంటి? చివరికి రవీంద్ర నాయకు లాంటి సిపిఐ వ్యక్తిని కూడా మీరు కలుషితం చేసిండ్రండి. వైఎస్ఆర్సీపీ, టీడీపీ అందరినీ కలుపుకుంటారు. లింగం యాదవ్ గారు గతంలో ఇది మీరు ఫేస్ చేశారు, ఇప్పుడు కలుపుకుంటున్నారని. అయితే మీరు కలవలేదు అంటున్నారు. రేపటి రోజున ఉప ఎన్నిక వచ్చినా కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాము అన్నటువంటి ధీమా ఒకప్పుడు ఉంది. ఇప్పుడు అసలు కలవలేదు, ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ లేదు అంటున్నారు. అసలు ఏంటి ఆయన వివరణ ఇవ్వనంటున్నారు, మరింత టైం కావాలని అడిగారు. బీఆర్ఎస్ లో ఉన్నానని ఆయన చెప్పలేదు. రేవంత్ రెడ్డి చెప్పాలి కదా ఢిల్లీలో, దానం నాగేందర్ గారి గురించి, శ్రీహరి గారి గురించి చెప్పాలి కదా. అది నిర్ణయం చెప్పేది అన్నారు, మనందరికి కూడా తెలిసి నిర్ణయం తీసుకునేది, నిర్ణయం చెప్పేది భారత రాజ్యాంగం ప్రకారం ఆ అధికారం ఇచ్చింది స్పీకర్ కు. ఎందుకంటే ఒకసారి వినండి ఇక మీరు మాట్లాడినప్పుడు మీరు వినండి, మీరు చేసిన ఘనకార్యం చెప్తా. 10 సంవత్సరాలు తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రన్నింగ్ కామెంట్ వద్దండి. 10 సంవత్సరాలు తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం ఏం అవసరం వచ్చిందని ఆనాటి కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి చివరకు సిపిఐ ఎమ్మెల్యే ఇప్పుడే చెప్పిన రవీంద్ర నాయక్ అంటే ఒక లెఫ్ట్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుని మీ ఎమ్మెల్యేని రిజైన్ చేయకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్, అదే విధంగా సబితా ఇంద్రారెడ్డి లాంటి గారిని మంత్రి చేసినటువంటి చరిత్ర దేశ చరిత్రలోనే కేసీఆర్ కే దక్కుతుంది. ఇవాళ వాళ్ళు చివరికి ఎమ్మెల్సీలని మేమేం సపోర్ట్ చేస్తలేము. ఒకటి ఇప్పుడు ఆ క్వశ్చన్ నేనే అన్నాను, వాళ్ళు అది చేశారు. ఎక్కువగా ఎఫెక్టెడ్ ఆయన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు. సో మీరు మళ్ళీ ఇటువంటి ధోరణిలో వెళ్ళడం అనేది, ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ చేశారని ఆ క్వశ్చన్ నేను అడిగితే వాళ్ళు చేశారు, వాళ్ళకి వర్కౌట్ అయింది, మీకు కాలేదు అని నేను అనట్లేదు. వాళ్ళు చేశారు, ఆ ఇబ్బంది మీరు చూశారు. అండ్ ప్రజల్లో కూడా రాజకీయ నాయకులు అంటే ఒక వేరే అభిప్రాయంలోకి వెళ్ళిపోతున్నారు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి చెలో అని వెళ్తున్నారు. సో మీరు దాన్ని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు కదా అని అండి. ఇక్కడ మీ ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేదు. ఇదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, మీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రండి, సలహాలు సూచనలు ఇవ్వండి అన్నాం. మేము ప్రతిపక్షం ఉండాలనుకున్న పార్టీ ప్రభుత్వం మాది. ఇవాళ మీరు ఏం చేసినాడు, ఒక్క నిమిషం, డైరెక్ట్ క్వశ్చన్ నేను అడిగాను, ఎవరు వాళ్ళకి అవకాశం ఉన్నా వస్తారా రారా, ఇంకా వాళ్ళ అవి వదిలేసేయండి. మామూలుగా ఇప్పుడు వాళ్ళు చేరలేదు అంటున్నారు. కండువా కప్పితే, ఒక పార్టీ కండువా కప్పితే అది మామూలుగా బయట ఉన్న కార్యకర్తకు అట్లనో ఇట్లనో ఇటు పోతుంటే కప్పుతా ఉంటారు, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఎమ్మెల్యేకు వేరే పార్టీలో ఎమ్మెల్యేకు కూడా కప్పితే అది పార్టీ మారినట్టు, అది మర్యాద. ఇప్పుడు నేను ప్రజల తరఫున అడుగుతున్నాను, పోనీ మీరో నేనో కాదు, లింగం యాదవ్ గారు దీని ఇట్లా డైవర్ట్ చేయొద్దు. నేను స్ట్రైట్ క్వశ్చన్ కదా అడుగుతున్నా. ఇప్పుడు ఒక సామాన్య ప్రజలు వచ్చి అడిగారు నా ప్లేస్ లో, నార్మల్ గా ఒక పర్సన్ వచ్చి అడిగారు, అదేందన్నా ఇట్లా మరి ఎమ్మెల్యేకు పార్టీ కండువా కప్పితే, ఇప్పుడు మీ ఎమ్మెల్యేకి తీసుకెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పడము, బీజేపీ కండువా కప్పితే గొడవ లొల్లీలు జరగయా? నేనేమంటున్నంటే 2014 నుంచి 2023 వరకు భారత రాజ్యాంగం స్పీకర్ కు అవే అధికారంలో ఉన్నాయి కండి. ఇదే సుప్రీంకోర్టు ఆనాడు మీరు సుప్రీంకోర్టుకి వెళ్తే కోర్టులు ఏం డిసిషన్ ఇచ్చినాయండి? అప్పుడు మేము మా ఎమ్మెల్యేలు చేసుకురు ఒక దళిత నాయకుడికి ఆపోజిషన్ స్టేటస్ లేకుండా చేసిరు అని మేము చెప్తే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుండండి? ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుంటు. నేను అదే చెప్తున్నాండి, రాజ్యాంగం మారలే, స్పీకర్ పర్మనెంట్ చేరండి. ఇన్స్టిట్యూషన్ అయితే పర్మనెంట్, వ్యక్తులు మారొచ్చు కానీ ఇన్స్టిట్యూషన్ అయితే పర్మనెంట్. చూద్దాంలేండి. ఇప్పుడు ఉన్నటువంటి 8 మంది మాత్రం బీఆర్ఎస్ లోనే ఉన్నాము అన్నారు, ఇద్దరు మాత్రం ఇంకా వివరాలు అంటే వాళ్ళ వివరణ ఇవ్వనటువంటి సిచ్యువేషన్, వాళ్ళకి టైం ఇచ్చారు స్పీకర్ గారు. సో చూద్దాము ఏం జరుగుతుంది అనేది. వీళ్ళేమో ఆధారాలు ఉన్నాయంటున్నారు, స్పీకర్ గారు ఏం డెసిషన్ తీసుకుంటారో చూద్దాము. ఆ తర్వాత కోర్టు మెట్లు వీళ్ళు అంటే న్యాయపరంగా వీళ్ళు వెళ్తామంటున్నారు, చూద్దామండి. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాము. కాళేశ్వరం విచారణకు సంబంధించి మీరు సిబిఐకి ఇచ్చారు. సో విచారణ అనేది జరగకుండా చూడడానికి కేటీఆర్ కు అటు కిషన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా నిన్న మాట్లాడారు కదా, దానికి బ్యాక్
వెంకటరెడ్డి సార్ చెప్పండి. మీరే చెప్పాలి, కాళేశ్వరం విచారణ మాకు ఇవ్వాలి, సిబిఐతోనైతేనే కరెక్ట్ గా ఉంటది, కాంగ్రెస్ ఫుల్ ఆఫ్ సపోర్ట్ బీఆర్ఎస్ ని కాపాడే ప్రయత్నం ఇన్నని, తర్వాత కాపాడే ప్రయత్నం మీరే చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి మేడం, జ్యోత్స్న మేడం, అది నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే కాళేశ్వరం మీద మేము మాట్లాడిన మాట వాస్తవం. కిషన్ రెడ్డి గారు మాకు 48 గంటల్లో ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేస్తామనేటువంటిది ఎంక్వైరీ చేయకముందు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు దోబూసులాడుతున్నప్పుడు చెప్పిన మాట వాస్తవం, దానికి కట్టుబడి ఉన్నాము, చేస్తాం, దాంట్లో సందేహం లేదు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కాళేశ్వరానికి సంబంధించి సిబిఐకి అప్పచెప్తూ 104 జీవో ఇచ్చినారు. మనం మీకు తెలుసు, 20 రోజుల కింద ఇచ్చినటువంటిది. ఏమి ఇచ్చినారు దాంట్లో? జీవోలు ఏమి ఇచ్చినారు? కూరలు తీసి ఊరికే చేపలు ఇచ్చినారు. అంటే మొత్తం డెడ్ బాడీ వేసి దాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీదనే ఎంక్వైరీ చేయాలనేటువంటి దాంట్లో మెన్షన్ చేసినారు. మీరు ఒకసారి జాగ్రత్తగా చదివితే కాళేశ్వరం రిపోర్టు, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు అప్ప కోర్టులో కేసు ఉంది. అది కోర్టులో వాదనలు సరిగ్గా వేయలేకపోయి రేవంత్ రెడ్డి గారు మంచి లాయర్లు పెట్టలేదు. అక్కడ స్కోప్ ఇచ్చిండు టీఆర్ఎస్ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి స్కోప్ ఇచ్చి దాన్ని స్టే ఇచ్చేటట్టు చేసిండు. అది స్టే ఇచ్చి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితే కరెక్ట్ ఉంటది కదా. అంటే మీకు కూడా కాళేశ్వరం దానికి సంబంధించి పెద్ద వీళ్ళు పెట్టినటువంటి కమిటీతో రిపోర్ట్ అనేది, పీసీ ఘోష్ కమిటీ రిపోర్ట్ అనేది మీరు కూడా పెద్ద నమ్మట్లేదు కదా. అప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తో చేయమంటే మంచిదే కదా. నిజమే. దానికి సంబంధించి ఇప్పుడు మొత్తం మళ్ళీ ఎంక్వైరీ చేయాలి. మొత్తం ఏమేమి జరిగింది అనేది కాళేశ్వరాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి లోపల ఎంక్వైరీ జరగాల, డేటా రావాలా, మొదటికెళ్ళి మొదలు పెట్టాలా. ఆయన చేసిన 20 నెలల కాలం ఏదైతే వేస్ట్ చేసిండో, ఎందుకు చేసినాడు, ఎందుకు చేయలేకపోయినాడు, ఏమో కాంప్రమైజ్ అయినాడు కేసీఆర్ తో మాకు తెలియదు. చేసి ఇప్పుడు అంటాడు 15 రోజులు కాలేదు, ఏం చేస్తున్నారు అంటాడు. ఏం చేస్తున్నారు అంటే మీరు చెప్పాను కదా, డెడ్ బాడీ ఇచ్చి బతికిస్తామంటున్నారు మీరు. ఇప్పుడు దాంట్లో నేను ఐఎమ్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది సిబిఐ, అది వేరే సంగతి. కానీ మాట్లాడుతున్నాను, పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నట్టు దాంట్లో మీరు స్పష్టత లేదు. మీరు ఎందుకు మొత్తం టోటల్ కాళేశ్వరం ఇది ఇవ్వలేదు, ఎందుకు మొత్తం చుట్టూ ఉండేటువంటి ప్రాజెక్ట్ వాటికి సంబంధించిన వాటికి ఇవ్వలేదు, ఎందుకు 3 బ్యారియర్స్ మాత్రమే, 3 రిజర్వాయర్లకు మాత్రమే లిమిట్ చేసిండ్రు. చాలా మంది కాంట్రాక్టర్స్ ప్రొటెక్ట్ చేసే పరిస్థితిలో ఇవాళ ఉన్నాడు. ఆయనకు చాలా దగ్గర మిత్రులు ఉన్నారు కాంట్రాక్టర్స్ రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి దీంట్లో ఇప్పుడు ఏమంటారు, తప్పకుండా జరుగుతుంది, నిర్ణయిస్తారు. ఆల్రెడీ సిబిఐ డైరెక్టర్ ఒకసారి వచ్చిపోయినాడు, దాన్ని స్టడీ చేస్తున్నారు. స్టడీ చేసేటువంటి కోణంలో దీంట్లో ఉన్న బలహీనతలు ఉన్నాయి. దాంట్లో మొత్తం టోటల్ కాంట్రాక్ట్ ఇచ్చిండా? ఆయన ఇచ్చింది ఏంటి? టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో అవినీతి జరిగిందా అని ఇవ్వలేదు. జస్టిస్ పీసీ ఘోష్ కూడా ఆ విషయం చెప్పలేదు. అనేక సార్లు మేము మాట్లాడుకున్నటువంటి సందర్భం. ఇప్పుడు అంటున్నారు ఏదో మాకు తెలుసు, ఆ మాత్రం రాజకీయం తెలియదా, దాన్ని ఎట్లా సెటిల్ చేయాలా, ఏం చేయాలనేటువంటిది మా కోర్టులో కొడితే మేము ఏదో కాంప్రమైజ్ అవుతాం అనుకుంటుండు. దెబ్బతో ఆయన ఆయన దెబ్బ ఆయన మీద పడుతుంది, మీ మీద పడుతుంది. తప్పకుండా తెలంగాణ సమాజానికి వచ్చే ఎన్నికల లోపల మేము చేసేటువంటి పరిస్థితి ఏముంటది అనేటువంటిది మీకు స్పష్టంగా కనపడుతుంది. సుమిత్ర గారు, మీరేమంటారు? బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో నడుస్తోంది, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సేవ్ చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో కాదు, రేవంత్ రెడ్డి గారు చోటే బాయ్ బడే బాయ్ మధ్యలో నడుస్తా ఉన్నది. ఇది అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఒక రక్షణ కవచంగా, రక్ష రేకుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కాపాడుతూ వస్తుంది. అటు బండి సంజయ్ గారి నుంచి అయినా, ఇటు కిషన్ రెడ్డి గారి నుంచి అయినా, మిగతా 6 మంది పార్లమెంట్ సభ్యులు గాని, 8 మంది ఎమ్మెల్యేలు గాని, అందరి నుంచి రక్షణనే ఉంది. గాని ప్రతిపక్షం పాత్ర ఏ లెక్కన బీజేపీకి కాంగ్రెస్ రక్షణ, లేకపోతే కాంగ్రెస్ కు బీజేపీ రక్షణ అనిపిస్తోంది? ఏ లెక్క చూసినా, అన్ని లెక్కలు ఏ రకంగా చూసినా, ఎప్పుడు గానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చేసిన పోరాటాలు, బీజేపీ బండి సంజయ్ గారి నేతృత్వంలో ఎన్ని పోరాటాలు చేసిండ్రు, ఎన్ని దీక్షలు చేసిండ్రు, ఎన్ని ప్రశ్నలు, ఎన్ని కథలు. ఇప్పుడు ఏమండి ఎంత చప్పగా, ఇంకా రఘునందన్ రావు ఎరువుల కొరత, అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉండే కదా బండి సంజయ్ గారు, అప్పుడు కొంచెం అవును మీరు బీఆర్ఎస్ సర్కార్ కాబట్టి ఖచ్చితంగా అధ్యక్షుడుగానే ఉంటే పోరాడతాను ప్రజల పక్షాన, లేకపోతే లేదనేది సరికాదు కదండి. ఇప్పుడు రఘునందన్ రావు గారు వెనుకేసుకొస్తున్న తీరు చూడలేదా అండి? ఎరువుల కొరత, యూరియా కొరత ఇంత తీవ్రంగా ఉంటే మరి ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉంటే, బతుకమ్మ పండుగ వచ్చింది, ఆడబిడ్డలందరూ సహకార సంఘాల దగ్గర క్యూ లైన్లలో ఉంటే ఈ పరిస్థితి చూసి కూడా ప్రజల పక్షాన మాట్లాడిన పాపాన పోతున్నారా? యూరియాకు సంబంధించి కానీ ఇతరత్ర అనేక సమస్యలు రాష్ట్రంలో ఇప్పుడు ఏ రకంగా చూసినా ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. కానీ సుమిత్ర గారు, యూరియా గురించి ఇప్పుడు వాళ్ళు గట్టిగా ఎలా నిలదీయగలుగుతారు? ఎందుకంటే ఒకవైపు అన్ని రాష్ట్రాల్లో కూడా యూరియా కొరతకు సంబంధించి కేంద్రం కూడా కొన్నిసార్లు ప్రకటించింది, దిగుమతి కాస్త తక్కువ ఉంది కాబట్టి పంపాల్సిన దానికన్నా కాస్త తక్కువ పంపినటువంటి పరిస్థితి ఉంది, దాన్ని కరెక్ట్ గా పంచండి రైతులకు అన్నటువంటి విధంగా. సో కొన్ని చోట్ల రాకపోవడం, ఆందోళన, రైతుల ఇబ్బందులు మేము చూస్తున్నాం. సో యూరియా గురించి బీజేపీ ఏం మాట్లాడగలుగుతుంది అని, అప్పుడు సపోర్ట్ చేసినట్టు ఎట్లా అవుతుందని. లారీలు
గన్మెన్లే లారీలు మరి కొద్ది కాదు, మొత్తం మెజారిటీగా తక్కువ ఉంది కదా. ప్రజలందరూ రోడ్ల మీదనే ఉన్నారు కదా, ప్రజలందరూ రైతు వేదికల దగ్గర ఉన్నారు కదా, ప్రజలందరూ టోకెట్లు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి కూర్చున్నారు కదా. ఈ పరిస్థితి చూస్తున్నాం కదా. పోలీసులే దగ్గరుండి శాంతి భద్రతలు పక్కన పెట్టి, సమస్యలన్నీ పక్కన పెట్టి, యూరియా ఒక్కటే ప్రదానం చేస్తూ పోలీసులు బాధ్యతలు చేస్తా ఉన్న పరిస్థితి చూస్తున్నాం కదా. ఈ సందర్భంలో, ఇలాంటి సందర్భంలో ఇంకేమనుకుంటామండి, ఇటు ముందు దగ్గర అటు కమ్యూనల్ పార్టీలను, ఇటు కమ్యూనిస్టు పార్టీలను ముందు వెనుక పెట్టుకొని రాష్ట్ర కాంగ్రెస్ ఆడుతున్నటువంటి అబద్ధాలు, డ్రామాలు ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా బీఆర్ఎస్ ను తప్పుపట్టడం అయితే, బీఆర్ఎస్ హయాంలో ఎన్నడన్న 10 ఏళ్లలో యూరియా కొరత కనబడ్డా? యూరియా గురించే కాదు, కాళేశ్వర విచారణ. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, మీ వాయిస్ ఖచ్చితంగా తీసుకుంటారు ప్లీజ్. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో లింగం యాదవ్ గారు, కాళేశ్వరంకి సంబంధించి కాళేశ్వరం విచారణకు వస్తే ఎంతసేపు దీన్ని ఏదో ముగించాలని కాకుండా దీన్ని బదనాం చేయడానికి 1,00,000 కోట్లు కూడా 94,000 కోట్లతో పూర్తయినటువంటి ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని స్క్రిప్ట్ రాసిస్తారు, రాహుల్ గాంధీ గారు చదివిపోతారు. ఇదండి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి ఉంటది. 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి, ఈ దుష్ప్రచారం. లింగం యాదవ్ గారు సమాధానం తీసుకుందాం. లింగం యాదవ్ గారు, అంటే మీరు వేసినటువంటి రిపోర్ట్ లో, కమిషన్ లో ఏం తేలలేదు కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తో సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాము అని అన్నారు. సో అందులో ఏం లేదు కాబట్టే మీరు సిబిఐకి ఇచ్చారు అనేది అటు బీఆర్ఎస్ అంటే చేస్తున్నటువంటి విమర్శ. చేయండి. ఇప్పుడు ఎన్డీఎస్ఏ అనేది ఎవరి ఆధీనంలో పనిచేస్తుందండి? అంటే ఇక్కడ మేము చేసిన విచారణలో ఏం తేలలేదు కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని. మీరు కాదండి, మేము ఇక్కడ డిసైడ్ కాదండి. వాళ్ళు ఆల్రెడీ ఏం తేలింది, ఏం తేలి, ఇదే బీజేపీ నాయకులు వీళ్ళే అడిగారు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మాకు ఇవ్వండి, మేము తేలుస్తాం, అవినీతి జరిగిందని ఇవాళ పంపించాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా 3 బ్యారేజ్ల ఆధారం, దాని రిపోర్ట్ ఆధారంగా పంపించాం. లెట్ వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. వాళ్ళు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మేము అధికారంలో ఉన్నాం, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, ఏదో కక్ష సాధింపు జరుగుతుందని ఆ విధంగా చేయొద్దు. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో సిబిఐకి అప్పగించడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ జరగనివ్వండి. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు 10 ఏళ్లుగా ఇదే బీజేపీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కాదా అండి? వీళ్ళు తెచ్చినటువంటి డిమాండేషన్ కు, జిఎస్టీకి, రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కాదా? బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్లుగా కలిసి తిరిగింది నిజం కాదా? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సపోర్ట్ చేసింది నిజం కాదా? అవినీతి జరిగిందని స్వయంగా కేసీఆర్ కూతురు కవిత గారు వచ్చి చెప్పారు అండి. వాటాల పంపకాలలో జరిగినాయి హరీష్ రావు గారికి, అందుకే నెక్స్ట్ మినిస్టర్ నుంచి తీసేసిరని ఇవన్నీ చెప్పింది నిజం కాదా? అంటే కవిత సొంత కూతురే కదా. దయచేసి మీరు కావాలని బీఆర్ఎస్ ను రక్షిస్తుంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ వెనుకుండి బీఆర్ఎస్ ని నడిపిస్తున్నాడు. వాళ్ళ కేసుల గురించి రక్షిస్తుండు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రక్షిస్తే ఎందుకు ఇచ్చింది కేసు సిబిఐకి? ఎందుకు ఇచ్చింది అంటున్నా? ఎందుకు ఇచ్చింది? మీరు కాంప్రమైజ్ అయ్యి కేసీఆర్ తో కాంప్రమైజ్ అయ్యి సిబిఐ కేసు రిఫర్ చేసింది. అంటే కాదు వెంకటరెడ్డి గారు, సిబిఐ విచారణతో తేలదనా? కాంప్రమైజ్ అవుతే మరి మీకెందుకు ఇచ్చినట్టు? మేము చేసి చూపిస్తాం. వాళ్ళు ఏం లేదని క్లీన్ చిట్ ఇచ్చి పంపేటోళ్ళు. అవును, ఇప్పుడు మూడు రిజర్వాయర్లకు ఎందుకు పరిమితం చేసిన? మొత్తం టోటల్ మీ మిత్రులు కాంట్రాక్టర్లు ఉన్నారు, మీ సార్ మిత్రులు కాంట్రాక్టర్లు ఉన్నారు. అందుకే వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసింది. లింగం యాదవ్ గారు, అంటే బీజేపీ కోరుకున్నదే కాంగ్రెస్ చేసింది. వాళ్ళు సిబిఐకి అడగగానే మీరు ఇచ్చారు. సో అందుకోసమే మీ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ కు సంబంధించి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి, రాజకీయ కక్ష అని చెప్పేసి వాళ్ళ లైన్. మీరు ఇచ్చినటువంటిది సిబిఐకి ఇవ్వడం కూడా, మీరు సిబిఐకి ఇవ్వడము ఒకవైపు, అంటే మీరు చేసిన విచారణలో తేలలేదు కాబట్టి చలో మీరు ఎన్డీఎస్ఏ ఇచ్చారు కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా మీరు విచారణ చేసుకోండి అని చెప్పేసి, ఎటువంటి అంటే కొంచెం పరిమితి చేసి మరి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ, టోటల్ గా అవినీతి అన్నటువంటి కాన్సెప్ట్ లో ఇచ్చి ఉంటే టోటల్ గా ప్రాజెక్ట్ ఇవ్వాలట. అట్లిస్తే అప్పుడు మీకు బీఆర్ఎస్ కు ఎటువంటిది లేదు, మీకు బీఆర్ఎస్ కు ఎటువంటిది లేదు.
జోష్న గారు ఎట్లా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేది ఎన్డీఎస్సీ, నేను అదే చెప్తున్నాండి. ఎన్డీఎస్సీ మేము ప్రిపేర్ చేయలేదండి, ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఆధారంగా ఇచ్చాము. ఎన్డీఎస్సీ రిపోర్ట్ మీరు పని చేయలేదు, సరిగ్గా పని చేయలేదని చెప్తారా? ఎన్డీఎస్సీ పని చేయలేదు అంటే వెంకటరెడ్డి గారు యాక్చువల్ గా బీఆర్ఎస్ కోర్టుకు వెళితే ఒక్క నిమిషం స్టార్ట్ చేయండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. వెంకటరెడ్డి సార్, ఈ కాళేశ్వరం రిపోర్ట్ అంటే పీసీ ఘోష్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కోర్టులో ముఖ్యంగా ఈ రిపోర్ట్తో సిబిఐ ఎంక్వైరీ చేయడం కుదరదు అన్న టైంలో ఎన్డీఎస్ఏతోనే చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వీళ్ళు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు, కాకపోతే కోర్టు చెప్పిన విషయం ఇది. కోర్టులో సరి అయిన వాదనలు చేయలేనటువంటి పరిస్థితుల వల్ల కోర్టు నిర్ణయం చేసింది. వీళ్ళు ఒక లైన్ ఇచ్చిండ్రు టీఆర్ఎస్ కు కాంప్రమైజింగ్ ఫార్ములాలో, మేము అది వదిలేస్తాము, ఏదో ఒకటి చేపిస్తాము, ఇక మళ్ళీ చేసుకుంటారు. 20 నెలలు కాంప్రమైజ్ ఒకసారి లింగం యాదవ్ గారు వాయిస్ తీసుకుందాం. చెప్పండి లింగం యాదవ్ గారు. నేనేమంటున్నానంటే స్మూటీ ప్రశ్న వెంకటరెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా. 10 ఏళ్లలో బీజేపీకి సపోర్ట్ చేసింది కాంగ్రెసా ఇవాళ బీఆర్ఎస్ఆ? ఇవాళ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొట్లాడుతున్న పార్టీ నాయకుడు మా నాయకుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ? నేను అదే చెప్పిన, డిమాండేషన్ సపోర్ట్ చేసింది ఎవరండి చెప్పవరండి? కాదని చెప్పవరండి. జిఎస్టీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కాదా? వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో సపోర్ట్ చేసింది, ప్రెసిడెంట్ ఎలక్షన్ లో సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కాదా? నిన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో బీజేపీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది బీఆర్ఎస్. మీరు మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారే డైరెక్ట్ చెప్తున్నాండి. కిషన్ రెడ్డి గారే ఇవాళ బీఆర్ఎస్ నాయకులని కేసుల నుంచి రక్షిస్తున్నారు. ఇది నిజం, ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. లింగం యాదవ్ గారు, ఇప్పుడు మీ చేతుల్లో ఏం లేదా? లింగం యాదవ్ గారు, మీ చేతుల్లో ఏం లేదా? యూరియా గురించి మాట్లాడుతున్నాండి. యూరియా గురించి ఎవరిదంటే చిన్న లాజిక్ కేంద్ర ప్రభుత్వ బాధ్యత, రాష్ట్రాలు తయారు చేస్తారు. ఓకే ఓకే, మళ్ళీ టాపిక్ అంతా డైవర్ట్ అయిపోద్ది ప్లీజ్. వీళ్ళు కావాలని ఇప్పుడు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంగా బోనస్ ఇచ్చిందండి సన్నవాట్లకి ఇంతవరకు. లింగం యాదవ్ గారు, సుమిత్ర గారు ప్లీజ్ టాపిక్ డైవర్ట్ అయిపోయింది దయచేసి. లింగం యాదవ్ గారు, మీకు ఫైనల్ క్వశ్చన్. అంటే లింగం యాదవ్ గారు ఇప్పుడు కాళేశ్వరంకు సంబంధించి రిపోర్ట్ అయితే మీరు చేశారు, ఇచ్చారు, దానికి సంబంధించి అంటే ఇంకా ఏం లేనట్టేనా? అంటే రాష్ట్రం తరఫున విచారణ గానీ ఇంకా ఏం లేనట్టే, టోటల్ గా సిబిఐకి అప్పచెప్పినట్టే? అండి ఇప్పుడు దేళ్ల పాలన ఒక అవినీతి జరగలేదండి. ఒక కాళేశ్వరం అనేది ఒక హ్యాక్ పెట్టి ఇంకా చాలా అవినీతి జరిగినాయి. ఇవాళ కాళేశ్వరాన్ని మేము ఎందుకంటే అతిపెద్ద కుంభకోణం ఇవాళ దేశంలో రాష్ట్రంలోనే బీఆర్ఎస్ చేసి దాన్ని సిబిఐకి అప్పగించడం. మిగతా ఇవాళ ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కాము, చేపల స్కాము, కాళేశ్వరం పర్టికులర్ గా కాళేశ్వరం ఎపిసోడ్ రాష్ట్ర పరిధిలో అయిపోయినట్టేనా? ఒక్క నిమిషం సుమిత్ర గారు, కాళేశ్వరం ఎపిసోడ్ రాష్ట్ర పరిధిలో అయిపోయినట్టేనా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏంటండి ఒప్పందం ఉంటే మీ చేతికి ఎందుకు ఇస్తారు వాళ్ళు? కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే సిబిఐ ఏం చేస్తుందో చూద్దాం. సిబిఐ ఇప్పటి వరకు రిసీవ్ చేసుకుని తప్ప దాని మీద ఎంక్వైరీ స్టార్ట్. వెంకటరెడ్డి గారు, అప్పుడే ఇప్పుడు వచ్చి 15 రోజులు అయింది. ఆల్రెడీ సిబిఐ డైరెక్టర్ గారు ఒక విజిట్ చేయడం జరిగినటువంటిది. ఆయనకు ముఖ్యమంత్రి గారికి ఓపిక లేదు, ఏదో అయితే లేదు అంటే నువ్వు ఓపిక పట్టు, ఏమైతుంది అనేటువంటిది. మీ కథ ఏంది, వాళ్ళ కథ ఏంది, 2 కథలు బయటకు వస్తాయి కదా త్వరలోనే. మీరు ఏం కాంప్రమైజ్ ఈవెన్ కాంగ్రెస్ కూడా అదే చూద్దాం అనుకుంటుందేమో, ఎందుకంటే మీరు ఎటువంటి చర్యలతో ముందుకెళ్తారని చూద్దాం అనుకుంటారు. 20 నెలల్లో డేటా ఎంత స్పాయిల్ చేసిండ్రు, ఒక్క నిమిషం సుమిత్ర గారు, సుమిత్ర మేడం ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు లింగం యాదవ్ గారు నిన్న సీఎం సార్ అన్నారు, ఏది సిబిఐకి ఇంకా ఏం నడవట్లేదు, కిషన్ రెడ్డి గారే కాపాడుతున్నారు అన్నారు కదా, అది మీరే చెప్పాలి. అరెస్ట్ చేసేయమంటారా?
నేను అందుకే చెప్తున్నా ఎంక్వైరీ స్టార్ట్ చేయమంటున్నాం అండి. నేను అందుకే చెప్తున్నాం ఎంక్వైరీ స్టార్ట్ ఓకే ఓకే అండ్ ఫైనల్ గా మేము చట్టబద్ధంగా చేయమంటున్నాం అండి. మేము చట్టబద్ధంగా చేయమంటాం తప్ప ఎక్కడ కూడా చట్టానికి అతిథులు కావద్దా వ్యతిరేకంగా చేయమంటలేమే. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, సుమిత్ర గారి వాయిస్ ఒక్కసారి తీసుకుందాం ప్లీజ్. చట్టానికి అతీతంగా మాట్లాడతారు వీళ్ళే. 94,000 కోట్లతో నిర్మాణం జరిగినటువంటి ప్రాజెక్టు కు 1,00,000 కోట్ల అవినీతి అని రాహుల్ గాంధీ చేత మాట్లాడించడమే కాకుండా వీళ్ళందరూ మాట్లాడతారు. వీళ్ళందరూ అక్కడ ఏం లేదు. మీరు ఆగండి జరిగిందేమీ లేదు. కొండను దవ్విండ్రు, ఎలుకను కూడా పట్టలేని నిస్సహాయ స్థితిలో మేము బద్నాం చేయాల్సిన అక్కడ ఉన్నదని కాదు, మీరు ఏదో చేస్తారని కాదు. ఎక్కడికి ఏ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు పోలవరం కూడా పోదు. ఎన్డీఎస్ఏ ఎట్లా ఆగమేఘాల మీద ఎన్నికల ముందుకు వస్తుంది ఇది కాదా? వచ్చిన తర్వాత వీళ్ళు ఏం ప్రూవ్ చేయగలిగినారు? ఏమీ లేదు. అక్కడ జరిగింది ఏమీ లేదు, వీళ్ళు చేసింది ఏం లేదు. మేము బద్నాం చేసినాం, మా వంత అయిపోయింది. బడే బాయ్ మీరు ఓకే చూద్దామండి. ప్రస్తుతానికైతే సిబిఐ చేతిలో ఉంది విచారణ అనేది, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు లింగం యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు, సుమిత్ర గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.